నమస్కారం. టీసీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితోనే దేశాభివృద్ధి భీమవరంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. పార్టీ అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేసే వారికి పదవులు లభిస్తాయి భీమవరంలో స్పష్టం చేసిన తెలుగుదేశం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. తణుకులో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలు వివిధ సంస్థల ఆధ్వర్యంలో నిండిన కార్యక్రమాలు. తణుకులో 31 రోజులకు చేరిన అంగన్వాడీల ఆందోళన, రాష్ట్రపతి రోడ్డులో కొనసాగిన దీక్షలు. మాస్టర్ శిక్షకులకు ఎన్నికల ప్రక్రియపై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి రాజమహేంద్రవరంలో సంబంధిత అధికారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. పెరవలి మండలం ఖండవెల్లి గ్రామంలో గడప గడపకు పర్యటించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీ. సంక్రాంతి సందర్భంగా రాజోలు ప్రాంతంలో చట్ట వ్యతిరేక క్రీడలకు తావులేదు ప్రకటించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజు. ఆత్రేయపురం మండలంలో అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను ప్రజలకు పంపిణీ చేసిన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజలందరికీ ఆదర్శనీయుడని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సామాజిక న్యాయంపై ప్రజలలో అవగాహన తీసుకురావడానికి గత 4 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. నేటి యువత అంబేద్కర్ వంటి మహానేత జీవిత చరిత్ర, ఆయన సమాజానికి చేసిన సేవలను తెలుసుకోవాలని ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సువిశాల భారతదేశంలో ఎన్నో సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ ప్రజలంతా ఐకమత్యంతో ఉండటం రాజ్యాంగం ద్వారానే సాధ్యమని జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శోభారాణి, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి కేసీహెచ్ అప్పారావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణలు పాల్గొన్నారు. పార్టీ బాధ్యతలు చేపట్టిన ప్రతివారు బాధ్యతగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి హితవు పలికారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జుత్తిగ శ్రీనివాస్ గురువారం తనను కలిసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. కష్టించి పనిచేసిన వారందరికీ పార్టీలో గుర్తింపు ఉంటుందని ఆమె చెప్పారు. అవకాశం వచ్చిన సందర్భంలో పదవులు కూడా వస్తాయని తోట వివరించారు. కొత్త కమిటీలన్నీ కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నించాలని సూచించారు. మొన్న దానికంటే డబుల్ మెజార్టీ ఇచ్చి, ఎందుకంటే ఆయన మీరు కూడా రోజు ప్రతి ఇంటింటికి కూడా ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని కలిసి మరి మనం 5 సంవత్సరాలు ఏం చేసాం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏం చేయబోతారనేది మీరందరూ దాదాపు ఒక 4-5 నెలలుగా ఆయన తిరగటం నాకు తెలుసు, మనందరికీ తెలుసు. మరి అందరూ కూడా ఇందులో ఆయనతో ఆయన నాయకత్వంలో మీరందరూ మనందరం కూడా చాలా చక్కగా ఉండి నియోజకవర్గం మంచి మెజార్టీ ఇచ్చి రాబో కాలంలో ఒక మంచి ఎమ్మెల్యేగా ఆయన ప్రజల్లో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీల కోసం ఎన్నో రకాలుగా ఆదరణ పథకం కానీ ఎన్నో రకాలుగా ఇచ్చి బీసీలు మరి రాజకీయ పరంగా కానీ పొలిటికల్గా పరంగా కానీ అన్నిట్లో కూడా ఆయన ముందు పెట్టారు. అదేవిధంగా ఈ రోజున ఎందుకంటే శ్రీనివాస్ గారు మనకు ఎప్పటి నుంచో తెలుసు, మండల ప్రెసిడెంట్గా 4 టర్మ్లు చేశారు. ఆయన చాలా మరి అనుభవం వ్యక్తి. ఆయనకి ఈ రోజున ఒక బాధ్యత పెరిగింది మళ్ళీ. ఎందుకంటే నా తర్వాత సెక్రటరీ అంటే ఇది కూడా ఒక కాన్స్టిట్యున్సీ కాదు, ఇది కూడా చూడాలి. మళ్ళీ జిల్లాలో కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వాలి తప్పనిసరిగా. మరి ఈ రోజున మరి మన ఎమ్మెల్యే గారు ఆయన ప్రపోజ్ చేయటం ఏమైనా సరే మన శ్రీనివాస్ గారికి ఇవ్వాలి. ఆయన కష్టపడే వ్యక్తి, ఎప్పటి నుంచి మన పార్టీలో ఉన్నారని చెప్పటం
వెంటనే ఒక 2 డేస్లోనే ఈ నిర్ణయం తీసుకుని ఆయనకి దాదాపు మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ వారందరూ సంపూర్ణ సహకారంతో ఈయనకి పదవి ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కళ్ళ ప్రజల్లోకి వెళ్ళి మనం ఈ కార్యక్రమాలు చేయాలి మన ఎమ్మెల్యే గారి నాయకత్వం అని మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడికి ఇంత పెద్ద ఈ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, పార్టీ ముఖ్య నాయకులు పొత్తూరి వెంకటేశ్వరరాజు, కరిమెరక నాగరాజు, కిన్నెర వెంకన్నలు పాల్గొన్నారు. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60వ వార్షిక మహోత్సవాలను నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షులు రామాయణం గోవిందరావు తెలిపారు. గురువారం భీమవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 13వ తేదీ నుండి ఫిబ్రవరి 9 వరకు 28 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు. సుమారు ₹1 కోటి వ్యయంతో వీటిని జరిపిస్తున్నామన్నారు. ప్రతిరోజు అమ్మవారి ఆలయం వద్ద రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన వారు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారన్నారు. అలాగే వచ్చే నెల 9న అమ్మవారి అఖండ అన్న సమారాధన ఎంతో వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో కమిటీ ఉపాధ్యక్షులు కొప్పుల సత్యనారాయణ, కార్యదర్శి కొప్పుల రంగారావులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు గురువారం కూడా తణుకులో కొనసాగాయి. తరతరాల నుంచి అమలులో ఉన్న ఈ సంస్కృతికి అద్దం పట్టే విధంగా వివిధ సంస్థల కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని సజ్జాపురంలో ముగ్గురు పోటీలు ఏర్పాటు చేయగా ఇందులో పాల్గొనేందుకు ఈ పార్టీకి చెందిన వీరవనితలే కాకుండా మిగిలిన మహిళలు, చిన్నారులు విచ్చేసి తమ ప్రతిభా పాటవ్యాలను ప్రదర్శించారు. అనంతరం విజేతలతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందించారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు, పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాసరావుల అధ్యక్షతన జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమంలో నాయకులు కొమ్మిరెడ్డి సూర్యకుమారి, కాంబవరపు రూప, తెలగారెడ్డి లక్ష్మి, కొండేటి విజయకుమారులు పాల్గొన్నారు. అలాగే రాయసం రాజ్యలక్ష్మి సంగీత కళాశాల ఈ పండుగను సాంప్రదాయ సిద్ధంగా నిర్వహించి విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ భమిడి కమలాదేవి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముగ్గురు మధ్యలో ముగ్గురు ముందు ఇద్దరు జరగమ్మా కొద్దిగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముగ్గురు పోటీల్లో మహిళలు పాల్గొని వివిధ రకాల రంగవల్లులు వేసి అందరినీ ఆనందపరిచారు.
అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఇక్కడ కూడా విజేతలకు బహుమతులు అందించి అభినందించారు. సీనియర్ రొటేరియన్ అనపర్తి ప్రకాశ్రావు ఆర్థిక సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షులు గోకవరపు సుధాకర్ అధ్యక్షత వహించగా సభ్యులు పాల్గొన్నారు. First prize 3,000, second prize ఇదిలా ఉండగా సజ్జాపురం రామకృష్ణ సేవా సమితి భవనం ఎదురుగా ఉన్న ద నెక్స్ట్ ప్లే స్కూల్ ఆధ్వర్యంలో బాలబాలికలకు సంక్రాంతి పండుగలో నిర్వహించే కార్యక్రమాలను నేర్పించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ బసవ శ్రీదేవి మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో సంక్రాంతి పండుగకు అత్యధిక ప్రాధాన్యత ఉందని చెప్పారు. ఈ సాంప్రదాయాన్ని పరిరక్షించుకునేందుకు భారతీయులంతా కృషి చేయాలని సూచించారు. అంగన్వాడీలు హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత కొన్నాళ్లుగా తణుకులో నిర్వహిస్తున్న ఆందోళన గురువారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా రాష్ట్రపతి రోడ్లో ఏర్పాటు చేసిన శిబిరంలో వీరు కూర్చొని నినాదాలిచ్చారు. ప్రభుత్వం స్పందించడం లేదంటూ నిరసన గళం వినిపించారు. మున్సిపల్ కార్మికుల మాదిరిగా తమకు కూడా వేతనాలు పెంచి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ప్రతినిధులు బి వసంతకుమారి, వి ప్రమీల, డి రాజకుమారి, వి దుర్గాదేవి, వి జ్యోతి, ఎం మణిమాలలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.